చాలా బాగుంది, అంతా పాజిటివ్గా ఉంది. నేను ఇంటర్వ్యూలో ఇదే అనుకున్నారే, ఒక ఎంగేజింగ్ సినిమా చూపించాలి జనానికి అని. వాళ్ళ ఎంగేజింగ్ సినిమా చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారని అనుకున్నా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సినిమా సూపర్ హిట్. మాకు రేటింగ్స్లో కూడా 2.5, 3.25 నేను చూస్తూ ఉన్నా, ఇప్పుడే వస్తున్నాయి నాకు మెసేజెస్. సినిమా చాలా బాగుంది. ప్లీజ్ నా దగ్గర నుంచి కాదు, జనం దగ్గర నుంచి తీసుకోండి రివ్యూ. అందరు కనెక్ట్ అవడానికే పెట్టాను భయ్య. మోర్ దెన్ కనెక్షన్ టు ద స్టోరీ, అందరికి స్టోరీ సినిమా గురించి తెలియాలని పెట్టాను. మస్తు షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉడుగుడుగులు ఉన్నాయి స్టోరీలో, అందుకని కూడా పెట్టాను. ఇంటర్వ్యూ వద్దు, ఇప్పుడు ఇంటర్వ్యూ వద్దు. మస్తు షేడ్స్ సినిమా చూసిన చాలా బాగుంది. అంటే వండర్ఫుల్ అనమాట. అంటే ఆ మేకింగ్ కానీ, ఆ టైమింగ్ సెన్స్ కానీ, ఆ పంచ్ డైలాగులు కానీ, కామెడీ మాత్రం ఫుల్ లెంత్గా ఎంజాయ్ చేసిన. ఎక్కడ లాగ్ కానీ బోర్ కానీ ఇంత లేదు భయ్య. సూపర్గా తీసుకెళ్ళారు. అంటే ఒక మధ్యతరగతి కుటుంబాన్ని ఎంతసేపటికి అనగదొక్కాలనే ఉంటుంది కానీ ఎవరు సపోర్టింగ్ అనేది లేదు. నిజంగా హీరో ఈ సినిమాలో పడ్డ కష్టాలు అయితే నిత్య జీవితంలో కూడా కష్టాలు పడవచ్చు. చాలా బాగుంది అన్న సినిమా మాత్రం. ఒకసారి చూస్తే 2 సార్లు చూడాలనిపిస్తుంది. ఈ నగరానికి ఏమో ఎట్లయితే నవ్వుపించిండో దీంట్లో మాత్రం ఏడిపించాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కంపల్సరీ యూత్ చూసేదాకా సినిమా ఇది. ఎందుకంటే యూత్లో ఏదైనా ఇప్పుడు చదువు తగ్గట్టు జాబ్స్ వస్తలేవు, ఏదైనా బిజినెస్ చేయాలంటే ఒకసారి ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయ్యి హోప్ మిస్ కాకుండా లైఫ్లో సక్సెస్ కావాలి, మళ్ళీ కష్టం వచ్చిందని చెప్పేసి వెనకాల పోవద్దు. ఆ మంచి లైన్ తోటి వచ్చిండు హీరో మన అభినవ్ గారు. చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా వాచ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ నగరానికి ఏమైందో సినిమాని ఎట్లయితే నవ్వుపించి ఇట్లా ఏడిపించినా ట్విస్టులో చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. కమలాస్ అని డైలాగ్ విన్నావా? అభినవ్ గోమటం ఆయన డైలాగులతో ఆయనకి సినిమా పేరు పెట్టేసి ఒక మంచి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది. ఫైట్స్ కావాలని, వైలెన్స్ కావాలని కోరుకుంటే మాత్రం రావద్దు సినిమాకి. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉన్నది. పల్లెటూళ్ళలో నువ్వేం చేయలేవు, నీ చేత కాదురా అని వాడిని అసలు ఎట్లా ట్రోలింగ్ చేసేసి బాధ పెట్టేస్తుంటారు కదా, అటువంటి వాడిని చిన్న రాజకీయ నాయకులు వాళ్ళు చిన్న పల్లెటూళ్ళలో ఉండే చిన్న రాజకీయాలు తొక్కేస్తారు చూసిన. అటువంటి వాడు ఎలా ఎదిగాడు, వాడు పడే కష్టాలు ఏంటి అని చూపించారు. చాలా బాగా అనిపించింది. మన షేడ్స్ అన్న మస్తు షేడ్స్ ఉన్నాయంట. హీరోలో నిజంగానే మస్తు షేడ్స్ ఉన్నాయి. అభినవ్ గారు 1 మ్యాన్ షో ఆట అద్రిపోయిందన్న. ఎందుకంటే ఒక కామెడియన్కి ఒక లీడ్ రోల్గా చూస్తే సాటిస్ఫికేషన్ వేరే లెవెల్గా ఉంటుంది అన్న. మూవీ బేస్ కంటెంట్ ఏంటంటే కష్టాలు అందరికీ వస్తాయి. ఆ కష్టాలని దాటుకోపోతేనే మనకి సక్సెస్ అనేది ఉంటుంది, ఇజ్జత్ కూడా ఉంటుంది, రెస్పెక్ట్ అది కూడా ఉంటుంది అన్న. ఇప్పుడు మస్తు షేడ్స్ సినిమా చూసి వస్తున్నా. ఆ డైలాగే ఫేమస్ అయిపోయింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అంటూ ఉండే అన్న. ఈ రోజు సినిమా పేరే డైరెక్ట్ మస్తు షేడ్స్ అని పెట్టి వాళ్ళు ఈ రేంజ్ హిట్ కొడతాను నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. సైడ్ క్యారెక్టర్ చేసుకుంటూ గౌతమ్ నందా వచ్చి ఈ రోజు మెయిన్ లీడ్ క్యారెక్టర్లో గౌతమ్ గారు ఎర్రగా తీశారు. మొత్తం ఆయనలో ఉన్న షేడ్స్ మొత్తం చూపించారు. అసలు పార్ట్ 2 కూడా ఉంటే బాగుంది అనిపించింది. కానీ అది పార్ట్ 2 హింట్ అయితే ఏమి ఇవ్వలేదు. కానీ విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఫ్రెండ్స్ షేడ్స్ అన్ని మాత్రం ఎర్రగా చూపించారన్న. ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా సంతోషంగా చూడాల్సిన సినిమా ఏదైనా మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. నేను ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది అన్న, హీరోలో మస్తు షేడ్స్ ఉన్నాయి అంతే. సూపర్, థ్యాంక్ యూ అన్న. క్యారెక్టర్ వైజ్ గా అయితే వండర్ఫుల్ గా తీసుకొచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ అసలు ఎవ్రీథింగ్ సూపర్ అన్న. ఒకటే భయ్య చెప్పాలనుకుంటే నిజంగా మన అన్న ప్రింటింగ్ ప్లేస్ అనమాట ఇందులో. క్యారెక్టర్ వైజ్ చాలా బాగుంది. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్ బ్రదర్ కూడా చాలా బాగా చేశారు. ఒకటే భయ్య ఇలాంటి సినిమాలు అయితే చాలా తక్కువ వస్తాయి. ఇలాంటి సినిమాలు మాత్రం ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. ఒకటే బ్రదర్, ఇలాంటి సినిమాలు మనం చూస్తేనే ఒకటి అర్థమైతే, అంటే అర్థం పడుతున్న సినిమాలు ఎన్నో వచ్చినా కూడా ఇలాంటి సినిమా మాత్రం రావు. నాకు తెలిసి చాలా తక్కువ వస్తాయి. అన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్తో పాటు హీరోగా మాత్రం మామూలుగా లేదు. సో ఆ కష్టాన్ని దాటుకుంటా మన హీరో లాస్ట్ వరకు వస్తాడు. ఒక ఫ్లెక్సీ ఫోటోషాప్ కటప్స్ ఇలాంటి బేస్ కంటెంట్ మీద ఇలాంటి వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాగే పక్కన వచ్చుతుంది మూవీ. ఆ మ్యూజిక్ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయకండి. బికాజ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ ఇమోషనల్ డెడికేటెడ్ మూవీ ఇది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్, సెకండ్ హాఫ్ కొంచెం ఇమోషనల్ అయిపోయి లాస్ట్కి మళ్ళీ ప్యాకప్ అయిపోతుంది. నాకైతే క్లైమాక్స్ నచ్చింది అన్న. ఎందుకంటే మొత్తం థియేటర్ విజిల్సే క్లైమాక్స్కి. మంచి ఎండింగ్ ఇచ్చినాడు అన్న. లవ్ స్టోరీ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. బికాజ్ ఇది లవ్ కాదు, ఒక ఏమంటారు డ్రామాటిక్ స్టోరీ. సో నాకైతే నచ్చిందన్న. ఈ వీకెండ్కి ఈ మస్తున్న షేడ్స్ చూడండి, అద్దరిపోతుంది అన్న అంతే. ఆ లుకింగ్ వైజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ అబ్బో ఇక చెప్పుకుంటే పోతే అన్న గురించి అయితే మనం ప్రతి సినిమాలో అన్న కామెడీ చూస్తాం, పంచ్ డైలాగ్ చూస్తాం, కానీ ఇంతలో అంతకు మించి ఉన్నాయి. టైమింగ్ సెన్స్ బాగుందన్న సినిమాలో. సూపర్, అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ అయితే లేదు. సూపర్ అన్న, నాకు బాగా నచ్చింది. మస్తు షేడ్స్ అంటే ఏమన్నా షేడ్స్ ఉంటాయి అనుకున్నావా? అదిగా చెప్పాల్సిన అవసరం లేదు, మనం గురించి హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సూపర్ అన్న సినిమా. నాకైతే ఓవరాల్గా బాగా నచ్చింది. స్టోరీ బాగుంది. హీరో హీరోయిన్ మధ్య ఆ లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా చూపించారు. అసలు వండర్ఫుల్ అన్న. అంటే ఒక వ్యక్తి కింద పడుతుంటే ఎదగడం ఎలా అనేది మాత్రం మంచి కాన్సెప్ట్ అన్న. అసలు ఒక మనిషి ఎంత కిందికి దొక్కుతున్నా ఎదుగుతున్నా చూసినా అది హైలైట్. అసలు సూపర్గా చూపించే కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది అన్న. మూవీ అదే చెప్తాను కదా, నాకు ఇంకోసారి చూడాలనిపించింది. అంత బాగుంది సినిమా అయితే. షేడ్స్ చూపించారు, అన్ని షేడ్స్ మామూలుగా ఉండదు.
కమల్ హాసన్ మామూలుగా నటుడు కాదయ్యా, నిజంగా ఆర్టిస్ట్ వేరే హీరో అన్న. నిజంగా ఒక మనిషి ఒక ఆర్టిస్ట్గా మాత్రం చెప్పాలనుకుంటే కమెడియన్గా లేకపోతే ఒక నార్మల్గా ఉంటారు, కానీ మన అన్నకాడ మాత్రం అన్ని రకాలు ఉన్నాయన్నమాట. కమల్ హాసన్ అనుకోవచ్చు, మరో కమల్ హాసన్ అనుకోవచ్చు. యాక్టింగ్ ఇరేదీసాడు భయ్య, అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది మనోడు యాక్టింగ్ అయితే. సాంగ్స్ ఏమైనా ఉన్నాయన్న? నా నీకు ఒక మాట చెప్పనా, సినిమా మొత్తం ఒక లెవెలే అన్న. అసలు ఒక సాంగ్ గురించో లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక ఆర్ఆర్ గురించో లేకపోతే లొకేషన్ల గురించో కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా ప్రొడ్యూసర్స్కి అయితే మంచి కలెక్షన్ అనమాట. మేడం సూపర్ మేడం, మీకైతే మంచి కలెక్షన్స్, నిజంగా మంచి హీరోని ఎంచుకున్నారు. మంచి ఈ జనరేషన్కి అయితే ఒక మంచి సినిమాని ఇచ్చారు. నిజంగా ప్రతి ఒక్కరు చూడొచ్చిన సినిమా అన్న. తప్పకుండా ఈ సినిమా ఇన్స్పిరేషన్ అవుతుంది, కానీ ఎవరిని తక్కువ చేసినట్టు ఉండదు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఇన్స్పిరేషన్ అవుతారు అబ్బయ్య. నాకు సూపర్గా నచ్చిన సినిమా అయితే. అలీబాయ్ అయితే మాతో పాటు స్క్రీన్లో కూర్చున్నాడు, మేము తిడుతుంటే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్లు చేశాడు కాబట్టి, నెగిటివ్ క్యారెక్టర్ అంటే మాలో బాగా ఇమిడిపోయింది అనమాట. సో ఆయన పాత్ర మాకు నచ్చడం వల్ల మేము తిడుతూ ఉంటే ఆయన వెనక కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా అదే చెప్తున్నాడు, నేను చేసిన విలన్ పాత్ర జనాలకు రిసీవ్ అయ్యి వాళ్ళు చేసేసుకొని నన్ను తిడుతుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పేసి. సో మంచి చాలా అంటే చాలా కామెడీ విత్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. అభినవ్ గోమటం నిజంగా నువ్వు అబ్బా కమలాస్ అనే డైలాగు నీకు మాత్రమే సూట్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే మాకు వచ్చేసింది. నీ డైలాగులు నీకే సినిమా పేరు పెట్టేసి నిన్నే ఆ పాత్రలో ఒదిగించేసి ఆ పల్లెటూళ్ళలో నిన్ను తొక్కేస్తుంటే నీకు ఏం చేత కాదురా అంటుంటే నువ్వు పడే ఎక్స్ప్రెషన్స్, ఆ ఫేస్ ఫీలింగ్లో నువ్వు చూపించే ఆ కళ అనేది అద్భుతమైన కళ నిజంగా చాలా బాగా అనిపించింది. నీ డైలాగులతో నువ్వే ఫేమస్ అవుతావు. రియల్ గిట్ మంచి మూవీ చేసినాము, కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది. హీరోయిన్తో పాటు ఒక లేడీ ఉంటుంది, ఆమె కూడా హీరోతో పాటు ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ రెండు క్యారెక్టర్లు కూడా ఎక్కువ పెర్ఫార్మెన్స్ వాళ్ళకి అంటే ఎక్కువ డైలాగ్స్ ఇచ్చారు, ఎక్కువ స్కోప్ ఇచ్చారు. సో ఆ పాత్రలు అలా ఇవ్వడం కూడా రియల్ గ్రేట్ అనిపించింది. క్లైమాక్స్ వచ్చేసరికి చిన్ననాటి ఫ్రెండ్తో ఆఫీసులకు వెళ్ళిపోతాడు. ఆడేదైనా ట్విస్ట్ ఇచ్చేసి సెకండ్ పార్ట్ ఇస్తాడేమో అనుకున్నాం, అది ఒకటే మాకు డిసప్పాయింట్ చేసింది తప్ప సినిమా మొత్తం త్రూ అవుట్ ఖతర్నాక్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ మూవీ మంచిగా ఉంది. అలీబాయ్కి విలన్గా ఒక ముందడుగు వేయాలనుకుంటే ఈ పాత్ర ఫస్ట్ స్టెప్ అనుకోవాలి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అబ్బా కమలాసన్ అభినవ్ గోమటం, థ్యాంక్ యూ వెరీ మచ్. మస్తు షేడ్స్ ఉన్నాయిరా, సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో అరే ఇది నువ్వు చేయలేవు అని చెప్పి ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు. సో సేమ్ అలాంటి సిచ్యువేషన్ అన్న హీరో కూడా వచ్చింది సినిమాలో. అంటే స్టార్టింగ్లో అరే నువ్వు చేయలేవు అన్న వాడే ఎండింగ్లో అరే ఏం చేసావురా అని అనిపించుకున్నాడు. చూడ నా హీరో గ్రేట్ అన్న, నిజంగా అభినవ్ అన్న నువ్వు హీరో మెటీరియల్ అన్న. అంటే ఇన్ని సినిమాలు కామెడీ రోల్ కామెడీ క్యారెక్టర్గా చూసుకుంటూ వచ్చాము, అదంతా కాదన్న నువ్వు హీరో మెటీరియల్ అన్న. ఎందుకంటే ఎమోషన్స్ అంత మంచి క్యారీ చేసిందన్న. సెకండ్ హాఫ్లో ఒకటి ఉంటుందన్న సీన్, పక్కా ఏడుపు వచ్చేసిందన్న, బాధపడ్డాము. ఎందుకంటే ఆ సీన్ అంతలాగా అనిపించింది కాబట్టి. సో చెప్తున్నా మీరు సినిమా చూడండి, పక్క మంచి నచ్చుతుంది. అంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందన్న, పగోడైనా కానీ వీప్ మీద కొట్టాలి కానీ కడుపు మీద కొట్టకూడదు కదా అనే డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ నేను పిచ్చోని అయిపోయినా. సో మీరు సినిమా చూడండి అన్న, మీకు నచ్చే సినిమా అన్న. ఇదైతే మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనే సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. సో మీరు అందరు చూడండి సినిమా, మీ అందరికి నచ్చే సినిమా అన్న ఇదైతే. థ్యాంక్ యూ. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.